ఒక వ్యక్తి దీవించబడాలన్నా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలన్నా, ఒక వ్యక్తి చరిత్ర మారాలన్నా, ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మారాలన్నా, ఈ ప్రార్థన ఎలాగుండాలంటే నీవు మోకరించిన వెనువెంటనే నీ ప్రార్థన ఆకాశమును అంటుకునే ప్రార్థనగా ఉండును గాక. ఈ రోజు నుండి నువ్వు కలవరపడొద్దు. తండ్రి లేడని, తల్లి లేదని, వాళ్ళు ఉండుంటే నా బాధలు ఏంటో వాళ్ళతో చెప్పుకునేవాడిని కదా, వాళ్ళు ఉండుంటే నా వేదన ఏంటో వాళ్ళతో చెప్పుకునేవాడిని కదా, అదే నా తల్లిదండ్రులు ఉంటే నాకు ఈ బతుకొచ్చేది కాదు, నాకు ఈ స్థితి వచ్చేది కాదు, నాకు ఈ గతి వచ్చేది కాదని ఎన్నో మార్లు నీ హృదయంలో మాటలు మెదిలినాయి. నిన్ను కన్నని తండ్రి తనకున్న పరిస్థితిని బట్టి, తనకున్న పేదరికాన్ని బట్టి నీకు సహాయము చేయలేని నీ సహాయ స్థితిలో ఉండొచ్చు, నీకు కూడు పెట్టలేని స్థితిలో ఉండొచ్చు, నీకు బట్ట కొనియలేని స్థితిలో ఉండొచ్చు, నేను పోషించలేని స్థితిలో ఉండొచ్చు, నీ కాలేజీలకు ఫీజులు కట్టలేని స్థితిలో ఉండొచ్చు. కన్నా తండ్రి ఎవరో తెలుసా? నీ బ్రతుకును మార్చగలిగి